ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 18వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అన్న స్పందన మీరు తెలియచేస్తున్నారు. అందుని బట్టే ప్రభువుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనం ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం లక్ష్మణ్ చందా మండలం. ఈ లక్ష్మణ చందా మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 18 గ్రామాల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన దేవా, మీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ మండలంపై మీరు కుమ్మరించండి. కృపగలిగిన తండ్రి, ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయం దయచేయండి. ప్రజలు అసత్యం నుండి సత్యమును అంగీకరించినట్లుగా మీరు సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసుల కొరకు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 15వ అధ్యాయము 25, 26, 27 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను, నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ లూకా సువార్త 15వ అధ్యాయం 1-2 మాటలలో ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకునే వారితో కూడా భోజనం చేస్తున్నట్లుగా, చాలా సనిగినట్లుగా వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. అందుకే యేసు ప్రభుల వారు ఉపమానం చెప్తూ ఉన్నారు. మొదట ఒక మనుష్యునికి 100 గొర్రెలు కలిగి ఉండగా ఒకటి తప్పిపోతే వెతకడా అని, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణంలో
ఉంటే అది ఆమె పోగొట్టుకున్నప్పుడు ఆమె దీపము వెలిగించి అది దొరుకు వరకు వెతకదా అని మూడవ ఉపమానం ఈ తప్పిపోయిన కుమారుడు గురుండి యేసు ప్రభుల వారు వారికి చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఆ తప్పిపోయిన వాడు వచ్చి, తండ్రి నీకు నేను కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాదని చెప్పినప్పుడు ఆ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ప్రశస్త వస్త్రములు, చేతికి ఉంగరములు, పాదములకు చెప్పులు తొడిగించి తన పనివారితో ఆ క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదుము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారందరూ సంతోషపడినట్లుగా నిన్నటి వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 25వ మాటలో, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గర రాగా వాయిద్యములను నాట్యము జరుగుట విన్నాడు. ఎందుకు ఈ తండ్రి వాయిద్యాలను నాట్యాలను ఏర్పాటు చేశాడంటే, తప్పిపోయిన వాడు మరలా దొరికాడని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనము కూడా అనేక సందర్భాల్లో తప్పిపోయి వాక్యం చేత పట్టబడినప్పుడు, ఆయన ప్రణాళిక చేత పట్టబడినప్పుడు, ఆయన ఉద్దేశం చేత మనము పట్టబడినప్పుడు పరలోక రాజ్యములో వాయిద్యములు నాట్యాలు కూడా ఉండవచ్చు. మీరు గమనించండి, ఆ తప్పిపోయిన వాడు వచ్చినప్పుడు ఆ తండ్రి వాయిద్యములను ఏర్పాటు చేశాడు, నాట్యములను ఏర్పాటు చేశాడు. ఆ పెద్ద కుమారుడు అడుగుతున్నాడు, ఇవన్నీ ఏంటి అని అడిగినప్పుడు ఆ దాసుడు అంటాడు, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, తన తండ్రి యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించాడు అని ఆ దాసుడు పెద్ద కుమారుడితో చెప్తూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, యేసు ప్రభుల వారు 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై ఆలోచన చేసే దేవుడు. అక్కడ పరిసయ్యులు శాస్త్రులకు ఈ ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన వాడు దొరికినప్పుడు ఆయన విందు చేయించాడు. ఎందుకు విందు చేయించాడంటే, మరలా తన కుమారుడు తన ప్రేమను తెలుసుకున్నాడని, లోకములో ఉన్నవాడు దేవుని ప్రణాళికలకు వచ్చాడని, చెడిపోయిన వాడు మరలా బాగుపడడానికి నిర్ణయం తీసుకున్నాడని, అందుకోసమే ఆ వ్యక్తి కొరకు వాయిద్యములు, అందుకొరకే ఆ వ్యక్తి కొరకు నాట్యములు, అందుకొరకే ఆ వ్యక్తి కొరకు క్రొవ్విన దూడతో విందును జరిగించాడు. కనుక డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, లోకమైతే అలాగే ఏర్పాటు చేయకపోవచ్చు, కానీ యేసు ప్రభుల వారి ప్రేమ పాపులను ప్రేమించింది, దౌర్భాగ్యులను ప్రేమించింది, వెలివేసిన వారిని ప్రేమించింది, తృణీకరించిన వారిని ప్రేమించింది. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎరుగురు, లోకంలో ఉన్న ప్రజలు తెలుసుకోలేరు. ఈ ఉదయకాల సమయంలో రండి, ఆయన ప్రేమలో నిలిచి ఉందాం. ఆయన ప్రేమ గొప్పదని ప్రపంచానికి చాటి చెప్దాం. అటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కృపగలిగిన దేవ, మేము తప్పిపోయి మీకు దొరికిన వారమే. నీవు మమ్మల్ని చేర్చుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామమునకు మీరే మహిమ ఘనత ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.